పిల్లల వయసులో 3 రకాలు ఉంటుందండి. పిల్లల వయసులో 3 రకాలు ఉంటుంది. ఒకటోది 0 to 5. ఎంతమందికి ఉన్నారో చేయలేబట్టండి. 0 to 5 చిల్డ్రన్. 0 to 5, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వెరీ లెస్. గుడ్. రెండో వయసు 5 నుంచి 13. ఎంతమందికి ఉన్నారు? అబ్బో, చాలామంది లేపేశారు. 5 నుంచి 13. మూడో వయసు 12 నుంచి 19. ఎంతమందికి ఉన్నారు? ఆల్మోస్ట్. నాలుగో వయసు 19 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పిల్లలు కాదండి, చేయలేబట్టకండి అనవసరంగా. అబ్బా, ఫస్ట్ టైం నవ్వారు మీరు. ఈ వయసు పిల్లల్ని ఎలా పెంచాలో ఏంటి అనేది మీకు సింపుల్గా చెప్తాను, దయచేసి వినండి. ఈరోజు ఫస్ట్ ఒకటి చెప్తున్నాను వినండి. 0 to 5 అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల నుంచి 5 ఏళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి. సింపుల్ అండి, నేను చెప్తున్నాను, దయచేసి వినండి. వాళ్ళని కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. ఈ మాట అంటుంటే ఏమనుకుంటూ తెలుసా? గంప గారు, మీ పిల్లలు పెద్దగా అయిపోయారండి, ఎంత అల్లరి చేస్తారో మీకేం తెలుసండి. మా పిల్లలు మీకు తెలుసా అండి, నేను టీవీ చూస్తుంటే రిమోట్ లాక్కొని వాడి నొక్కేశాడండి. భోజనం చేస్తుంటే ప్లేట్లో వాటర్ పోసాడండి. ఒక టాయ్, ఒక బొమ్మ గురించి ఏడ్చాడండి. ఇప్పించిన తర్వాత, కొనిచ్చిన తర్వాత 1 సెకండ్ కూడా ఆడుకోలేదండి. మీరు నాకు అలాంటి కంప్లైంట్ చెప్తారు, నాకు తెలుసు. ఎస్, 0 to 5 పిల్లలు మీరు నమ్మిన దానితో చెప్తాను, దేవుళ్ళతో సమానం. దర్ ఈక్వల్ టు గాడ్. 0 to 5 ఈక్వల్ టు గాడ్. మీరు దేవుని నమ్ముతారో నమ్మకుంటే దర్ ఈక్వల్ టు సీఎం పిఎం. దర్ ఈక్వల్ టు సీఎం పిఎం. ఉండి ఒక రాష్ట్రం అంటాడు, ఒక రాజధాని అంటాడు, 3 రాజధానులు అంటాడు, వాళ్ళ ఇష్టం. ఉండి 1000 రూపీస్ నోట్స్ పోయే అంటారు, పిఎం అని ఇష్టం. అదే రకంగా పిల్లలు అలాగే ఉంటారండి. దయచేసి వినండి చాలా జాగ్రత్తగా. ఈ వయసు పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. ఆ వయసు పిల్లలు అలాగే ఉంటారండి. కానీ దయచేసి కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. కొడితే, తిడితే, భయపెడితే ఏమవుతుందో, మళ్ళీ నేను ఇక్కడ స్పిరిచువాలిటీ నుంచి సైకాలజీకి వెళ్తాను. ఎవరైతే చిన్నప్పుడు బాగా దెబ్బలు తిన్నారో, భయపడ్డారో, భయపెట్టారో అటువంటి పిల్లలు 23 ఏళ్ళ తర్వాత షాడిస్టులు అవుతారు. ఫస్ట్ మిమ్మల్ని పీక్కు తింటారు, సమాజాన్ని పీక్కు తింటారు. ఈ 23 ఎందుకు మేము సైకాలజీ రాసింది మీకు చెప్తున్నాను. దే విల్ బికమ్ నెగిటివ్ పీపుల్ అండి. నెగిటివ్ అయిపోతారు లైఫ్లో, చాలా నెగిటివ్ అవుతారు. కాబట్టి వాళ్ళని కొట్టాల్సిన అవసరం లేదు. వాడు ఎలా అంటే మనం అలా ఉండాల్సిందే. నా గుర్రం అంటే హార్స్ ఆడిపియాలి అంతే. ఏదంటే జయించాల్సిందే. మీరేమన్నారో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్లేట్లో వాటర్ పోసాడు, ఇంకా వాటరే పోసాడు, ఇంకేం పోయలేదు. మన ఇష్టం అండి. ఏమని చేస్తారండి పిల్లలు ఆ వయసులో. ఎందుకు అడుగుతుందని తెలుసా? మీ అందరు నా ముందు కూర్చున్న వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా, నాకు దయచేసి ఆన్సర్ చెప్పండి. మీరు 5 ఏళ్ల లోపల మీకు ఏం జరిగిందో ఎంతమంది గుర్తుంది? చేయలేబట్టండి. ఎవరికైనా గుర్తున్న వాళ్ళు చెప్పండి. అమ్మా, ఆప్కి యాద్ అయ్యాక గుర్తుందా అంటే ఈక్వల్ టు గాడ్. ఈక్వల్ టు గాడ్. సో దిల్ ఈక్వల్ టు ఆల్మైటీ. అంటే పిల్లలు దేవునితో సమానం. అటువంటి టైంలో కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టద్దు. ఏం చేయాలి? భరించాలి, ఎంజాయ్ చేయాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, పైన వేసుకొని పడుకోవాలి. పిల్లల్ని వాళ్ళని టచ్ చేయాలి, వాళ్ళతో పాటు ఉండాలి, ఆడుతూ ఉండాలి. వాళ్ళు అడిగింది ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఆడతారు, ఆడుకుంటారు, నో ప్రాబ్లం. వాళ్ళతో పాటు ఉండాలి. భయపెట్టొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు. ఇది రూల్ అంతే. దీంట్లో దిర్ ఇస్ నో అదర్ క్వశ్చన్స్. ఇక రెండో వయసు తీసుకుందామండి. రెండో వయసు నాకు తెలిసింది, నేను చదివింది, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అవన్నిటితో పాటు నేను డిజైన్ చేసింది చిన్నగా చెప్తాను. 5 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ వరకు సెకండ్ స్టేజ్ అండి. ఈ వయసులో కొట్టడం, తిట్టడం కాదండి, భయపెట్టడం కూడా కాదండి. ఈ వయసులో వాళ్ళని మనం ఎలా పెంచాలంటే, ఫస్ట్ వయసులో దేవునిలాగా పెంచాం కదా, సెకండ్ వయసులో మాత్రమో దేవునిలా కాదండి, మిలిటరీ డిసిప్లిన్తో పెంచాలి. మిలిటరీ డిసిప్లిన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరూ అడుగుతున్నాను, నాకు ఒక చిన్న సమాధానం చెప్పండి. మిలిటరీలో పరేడ్ చేపిస్తున్నప్పుడు ఎప్పుడు చూసారా? టీవీలో కానీ నిజంగానే చూసారా మీరు? ఏదో జవాబు చెప్పొచ్చు కదా. చూసారా? ఇలా పరేడ్ చేపిస్తూ ఉంటారు. అక్కడ మేజర్ జనరల్ అంటారు, లేదా వారు ఒక ట్రైనర్ అంటారు. అతను ఏం చేస్తారో తెలుసా? వీళ్ళకి ఎలా సల్యూట్ పెట్టాలని నేర్పిస్తారు. నేవీ సల్యూట్ వేర్, ఎయిర్ వింగ్ సల్యూట్ వేర్, మరి మామూలు సల్యూట్ వేర్, అన్ని రకాల సల్యూట్స్ వేరే ఉంటాయి. అక్కడ సల్యూట్ ఏముంటుందంటే,
ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్పించాను అనుకుందాం, దయచేసి వినండి. ఇలా నేర్పించారు, అందరు కూడా సల్యూట్ ఇలా పెట్టేశారు, అయిపోయి నేర్పించాడు. 2-3 సార్లు ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి నేర్పించాడు. అందరినీ పరేడ్ చేపిస్తున్నాడు, పరేడ్ సల్యూట్ అన్నాడు, అందరు టక్కున సల్యూట్ పెట్టారు. కానీ ఒక్క సోల్జర్ ఇలా సల్యూట్ పెట్టారు. వదిలిపెడతారా చెప్పండి? వదిలిపెడతారా? ఏం చేస్తారు చెప్పండి? అన్నారు. ఏం చేస్తారండి? ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారండి? కొడతాడా? కొట్టడు. తిడతాడా? తిట్టాడు. ఏం చేస్తాడు? గ్రౌండ్ చుట్టూ 50 సార్లు 100 సార్లు తిరిగిపిస్తాడు, లేదంటే 1,00,000 సార్లు సల్యూట్ పెట్టమంటాడు. అంటే నీవు చెప్పింది చెయ్యకుంటే పనిష్మెంట్. గుర్తుంచుకోండి. మీరు చెప్పకుంటే తెలియదు కదా. ఇక్కడ మేజర్ జనరల్ ఇలాగో, ఇక్కడ ఎవరైతే ట్రైనర్ ఇలాగో, ఇంట్లో పెద్ద మనిషి మీరే. మీరెలా ఉంటే పిల్లలు అలాగ ఉంటారు, కొత్తగా రానే రారు. మీరు ఎలా ఉంటే పిల్లలు ఎలాగా ఉంటారండి? ఎగ్జాంపుల్ చెప్తాను. 6 ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు, చెప్తాడు, ఒరేయ్ సీనంకులు వస్తాడు రా, నేను లేడని చెప్పరా అంటాడు. ఓకే డాడీ అంటాడు. సీనంకులు వస్తాడు, సీనంకుల్ డాడీ లేడని చెప్పని అంటాడు. డాడీ లేడని చెప్పంటాడు. ఎందుకు? వాడికి అబద్ధం తెలియదు కాబట్టి ఎలా చేయాలో. ఐ థింక్ ఈ మధ్యలో సినిమాలు కూడా వచ్చింది అనుకుంటా. నేను ఇది ఎప్పటి నుంచి చెప్తున్నాను, నన్ను కాపీ కొట్టి ఇది మొత్తం సినిమాలు కూడా వచ్చేసింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను? జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే నేర్పించేది మీరే, ఇంట్లో చెప్పేది మీరే. రకరకాలు ఉంటాయండి. కొంతమంది కంప్లైంట్స్ నాకు తల్లిదండ్రులు చెప్తారు, సార్ మా అబ్బాయి భలే బూతులు మాట్లాడుతున్నాడు సార్. నేను చెప్తాను మీరే గురువండి అంటాను. నేను ఎలా అంటాడు? తెలవకుండానే ఇంట్లో అరుస్తూ ఉంటారండి చాలామంది. ఎలా అరుస్తారో తెలుసా అండి? పిల్లలు అక్కడే ఉంటారు, ఇలా అరుచుకుంటూ ఉంటారు. ఎవరు అరుచుకుంటూ ఉంటారు? భార్యాభర్తలు. 100% నేను చెప్పింది వినండి. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లల ముందు గొడవ పడరాదు. పిల్లలకి ఏది కూడా ఫ్రీ రాదు అని చెప్పాలండి. ఏది కూడా ఫ్రీ రాదు, నథింగ్ విల్ కమ్ ఫ్రీ. దయచేసి వాళ్ళకి చెప్పండి. ఇంటికి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతమంది మీ పిల్లలు సాక్స్ ఉతుక్కుంటున్నారు, ఎంతమంది షూ పాలిష్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలండి. చిన్నప్పటి నుంచి నేర్పియాలి. నువ్వు వద్దున్నాను, నేనే ఆ షూ కూడా అమ్మనే ఓపెన్ చేస్తుంది, అలా పెడుతుంది. నువ్వు పడుకోరా, నువ్వు ఎంజాయ్ చేయరా, నువ్వు కూర్చోరా, వాడు రిమోట్ పట్టుకుని ఇలా కూర్చుంటాడు. నేను వద్దనేనండి. ఎంజాయ్ ఈజ్ డిఫరెంట్. మీరు వాళ్ళకు నేర్పించాలి. నేను ఎక్స్కర్షన్ వెళ్తాను, నో ఎక్స్కర్షన్. ఎందుకు? లాస్ట్ టైము నాన్నమ్మ ఇంటికి వచ్చినప్పుడు, తాత ఇంటికి వచ్చినప్పుడు పరిగెత్తికెళ్ళి వాళ్ళని కౌగలించుకోలే కదా, అందుకోసమే నో ఎక్స్కర్షన్. చదువు చెప్పేది స్కూల్స్ అండి, సంస్కారం నేర్పించేది అమ్మా నాన్న మాత్రమే. గుర్తుంచుకోండి. దయచేసి మీ పిల్లల్ని పెళ్ళికి తీసుకెళ్ళండి. స్కూల్ ఉన్నా సరే స్కూల్ ఆపేసి తీసుకెళ్ళండి, స్కూల్కి లీవ్ పెట్టి తీసుకెళ్ళండి. ఎందుకోసం అంటే పెళ్లిలో చుట్టాలు బంధువులు అందరినీ తెలిసిన వాళ్ళందరూ కలుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరిని మీ అబ్బాయికి మీ అమ్మాయికి పరిచయం చేయండి. అక్కడ ప్రతి ఒక్కరు పరిచయం చేయండి. ఎవరు ఎలా చుట్టాలవుతారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకంటే పెద్దవాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళ కాళ్ళకి ఎలా నమస్కారం పెట్టాలో సంస్కారం నేర్పించండి పిల్లలకు. ఇవన్నీ మనం చెప్పడం వల్లనే వాళ్ళ మార్పు అసలు లేకుంటే అమ్మ వీడు నాకేమవుతాడు, వాడు ఎవరు తెలుసా, వాళ్ళ అన్న కొడుకు అంతే, తెలియదండి. అన్నదమ్ముల పిల్లలు కూడా గుర్తుపట్టలేరు, వాడేవాడు వీడేవాడు ఇలా ఉన్నది. అంటే ఇదన్నీ ఏమైందంటే, మనము మ్యారేజ్కి వెళ్ళినప్పుడు 10 మందిని పరిచయం చేయండి, 10 మందిని పరిచయం చేయండి. మీ ఊర్లో చిన్న చిన్న జర్నీస్ ఉంటే ఎలా జర్నీస్ చేయాలని చెప్పండి. కావాలని డబ్బులు ఇస్తే డబ్బుకు లెక్క అడగండి. చాలామంది పాకెట్ మనీ సిస్టమ్ ఉందట మీకు. ఇప్పుడు మాకు తెలియదు, అప్పుడు మాకు పాకెట్ లేవు, సిస్టమ్ ఎక్కడిది. సో పాకెట్ మనీ ఇస్తారట. ఇచ్చి వాడు 500 రూపాయలు 300 రూపాయలు పాకెట్ మనీ అంట ఇస్తాయి. ఇవన్నీ నాకు అభ్యంతరం లేదు. సాయంత్రమో రేపో మళ్ళీ పాకెట్ మనీ అడిగే ముందు లాస్ట్ పాకెట్ మనీ ఏం చేసాడో అడగండి. ఖర్చు లెక్క తీసుకోండి. ఎక్కడ ఖర్చు పెట్టి అడగండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తండి. లేకుంటే ఏమో తెలుసా, నాన్న అంటే ఏటీఎం, అమ్మ అంటే స్విగ్గీ, అంతే. వాళ్ళకి అంతే. ఇది నా లాంగ్వేజ్ అండి, నా భాష. సో ఇలా కాదండి. వాళ్ళకి పెంచాల్సి అంటే ఎలా పెంచాలి తెలుసా అండి? బాధ్యతను పెంచాల్సి వస్తుంది. ప్రేమ ఇవ్వాలి, ఉద్దరణ ప్రేమ ఇవ్వాలి, బాధ్యత తెలియజేయాలి. అంతేగాని నోట్లో నుంచి అడిగడమేమో ఏది కూడా చేయకూడదు. నాన్న టీషర్ట్ అనగానే ఒక్క టీషర్ట్ 2 టీషర్ట్లు ఇప్పిస్తాం, ఏదంటే తెప్పిస్తూ ఉంటాం. కాదు, వాళ్ళకి బాధ్యత నేర్పించాలంటే ఇలాంటివి నేర్పించాలి. ఈ వయసు చాలా చాలా ముఖ్యం. ఈ వయసులో వాళ్ళకు అద్భుతమైన అబ్జర్వింగ్ స్కిల్స్ ఉంటాయండి. 5 నుంచి 13 వరకు అద్భుతమైన అబ్జర్వింగ్ స్కిల్స్. ఏది చెప్తుంటే అలా క్యాచ్ చేస్తుంటారు. వాళ్ళు హ్యాపీగా బై హార్ట్ ఎలా చేస్తుంటారో తెలుసా అండి, అద్భుతంగా గుర్తుంటుంది. అటువంటి వయసులో పిల్లలకి మనము ఏమేమి నేర్పించాలి. మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి. మదర్సాలు కానీ వేద పాఠశాలలు కానీ దే రిక్రూట్ ఎట్ ది ఏజ్ అండి.
ఈ ఏజ్ని రిక్రూట్ చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని వేలాది శ్లోకాలు గుర్తుంటాయి, మంత్రాలు గుర్తుంటాయి. ఈ వయసులో వాళ్ళు ఎలా ఉంటే అలా వింటూ ఉంటారు. మీరు ఇలాంటివన్నీ ఏం నేర్పియకుంటే, ఇలాంటి మంచి విషయాలు ఏం చెప్పకుంటే, లేదా మీ చుట్టాలు ఎవరు తెలియకుంటే, వాళ్ళ చదువు గురించి తెలియకుంటే, బాధ్యత గురించి తెలియకుంటే, సోషల్ గురించి తెలియకుంటే, చరిత్ర గురించి తెలియకుంటే వాడు సినిమా పడలు నేర్చుకుంటాడు. ఎక్స్పర్ట్స్ చూడండి మీరు. అంటే మనము ఆ టైంలో కొద్దిగా పని ఇవ్వగలగాలి. ఈ వయసులో నేను అబ్జర్వ్ చేసింది అంటే చాలామంది పేరెంట్స్ చదువు 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 అని మార్నింగ్ లేస్తాను, చదువు 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 అని రుత్తా ఉంటారు. కానీ ఎలా చదువుకోవాలి చెప్పరు. ఎలా చదువుకోవాలి చెప్పాల్సిన అవసరం ఉందండి ఈ వయసులో. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వయసులో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి తెలుసా అండి? ఈ వయసులో నీట్గా ఎలా ఉండాలి, భోజనం ఎలా చేయాలి. భోజనం చేయడం 90% పిల్లకి రాదండి. కావాలంటే ఇంటికి వెళ్ళి చూసుకోండి, వాడు కోడి గెలుపుతూ ఉంటాడు. ఆకలి అంటే ఏందో తెలవాలి. ఆకలి అంటే ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ఆ తండ్రికి ఏం చెప్పాను తెలుసా? మీ అమ్మాయి ఆకలి అవుతుంది అమ్మా అని ఎప్పుడు అడిగిందా అన్న? ఎప్పుడు అడగలేదు. మళ్ళీ నోట్లో కుక్కుతూ ఉన్నారు, ఇంత లావైపోతారు. వాళ్ళకు ఆకలి అంటే తెలవాలండి, ఆకలి అంటే తెలవాలి. ఏమీ తెలియదు. ఇవన్నీ నేర్పించాల్సింది తల్లిదండ్రులు మాత్రమే.